హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా అయిపోయే ఎగ్ సేమియా అండి. ఎగ్ సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి తినటానికి. అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా. మార్నింగ్ టైమ్స్ మీ దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు, ఏదైనా టేస్టీగా, హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు, ఈ విధంగా ఎగ్ సేమియాని ట్రై చేసి చూడండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, అలాగే పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా, ఈవినింగ్ టైమ్ టిఫిన్‌లాగా కూడా ఈ ఎగ్ సేమియా అనేది చాలా బావుంటుందండి. అలాగే సింపుల్‌గా అయిపోతుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియాని వేసుకుందాం. మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ, సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమియా చూడండి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఒక 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు చూడండి చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సేమియా ఒక 60-70% కుక్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా కుక్ చేయకూడదు. 4 నిమిషాల తర్వాత చూడండి మన సేమియా అనేది 70% కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియాని ఒక స్ట్రైనర్‌లోకి తీసుకుందాం. ఇలా స్ట్రైనర్‌లోకి వేసేసుకున్నాక ఇప్పుడు పైనుంచి చల్లటి నీళ్ళని పోసుకోవాలి. ఈ విధంగా చల్లటి నీళ్ళని పోసుకోవడం వల్ల సేమియా అనేది ఓవర్ కుక్ అవ్వదండి. ఇలా పోసుకున్నాక ఇప్పుడు సేమియాని సైడ్‌లో పెట్టుకొని ఒక పాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎగ్స్‌ని పగలగొట్టి వేసుకోవాలి. మీరు 3 లేదా 4 ఎగ్స్‌తో కూడా దీన్ని చేసుకోవచ్చు. వేసిన వెంటనే ఎగ్స్‌ని కలపకూడదండి. ఒక నిమిషం తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు కారపొడిని వేసుకొని ఎగ్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని, ఇందులోకి ఒక హాఫ్ ఉల్లిపాయ సన్నటి ముక్కల్ని, ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని ఒక నిమిషం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి, ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్‌ని కూడా వేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. చూడండి ఇవి చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ వేసి, క్యాప్సికమ్ వేసాక ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఒక 30-40 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, ఒక అర టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకొని, దీన్ని హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి ఇది బాగా చక్కగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసుకొని, ఇంకొక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లోనే దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని, ఇంకొకసారి బాగా కలుపుకొని, స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. మన టేస్టీ ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఈ ఎగ్ సేమియాని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ ఎగ్ సేమియాని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ఎగ్ సేమియా రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.